నమస్కారం, అప్టెక్ జాబ్స్ కి స్వాగతం. నేను మీ వివేక్. తూనీగా అని చిన్నప్పుడు చాలా మంది తూనీగలతో ఆడుకున్నారు. ఇప్పుడు తూనీ గురించి నేను ఎందుకు అంటున్నాను అని అంటే, సైన్స్ అండ్ టెక్నాలజీలో దేర్ ఈస్ అ కాన్సెప్ట్ కాల్డ్ బయోమిమిక్రీ లేదు బయోమిమిక్స్. ఈ బయోమిమిక్స్ అని అంటే మీరు అనుకోవచ్చు, బయోమిమిక్రీ అని అంటే అలా మిమిక్రీలు చేస్తుంటారు. నో, ఇట్స్ నాట్ అబౌట్ దాట్. బయోమిమిక్స్ అని అంటే బేసిక్గా బయోలాజికల్ వరల్డ్, అంటే ఈ జీవ ప్రపంచంలో ఒక మొక్కనో ఒక జంతువునో ఒక పురుగునో దేన్నో ఒకదాన్ని ఆధారంగా చేసుకుని అది ఒకవేళ మానవ జీవితంలో మానవ ఏదైతే నాగరికత సివిలైజేషన్ ఉందో అందులో ఒకవేళ మనం ఆ టెక్నాలజీని యూస్ చేసుకోగలిగితే ఆ విధంగా యూస్ చేసే దాన్నే బయోమిమిక్స్ అని అంటారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, నాసా శాస్త్రవేత్తలు శని గ్రహాన్ని అంటే సాటర్న్ ప్లానెట్ యొక్క ఒక చంద్రుడిని, అంటే మనం చంద్రుడు అని పిలుస్తాం సింపుల్గా మూన్, కానీ సాటర్న్కి సంబంధించిన అతిపెద్ద చంద్రుడు టైటన్ ఎవరైతే ఉన్నారో ఆ టైటన్ మీదకి బేసిక్గా ఒక స్పేస్ క్రాఫ్ట్ని పంపిస్తున్నారనమాట. ఆ స్పేస్ క్రాఫ్ట్కి వాళ్ళు పెట్టిన పేరు డ్రాగన్ ఫ్లై రోటర్ క్రాఫ్ట్. డ్రాగన్ ఫ్లై ఎందుకు పేరు పెట్టారు? బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిజెంబుల్ అ డ్రాగన్ ఫ్లై విచ్ ఈస్ అ బయోమిమిక్. సో అందుకని ఈ డ్రాగన్ ఫ్లై రోటర్ క్రాఫ్ట్ అసలు ఏంటి, నాసా దీన్ని ఎందుకు పంపిస్తోంది, అసలు ఇంతకీ రోటర్ క్రాఫ్ట్ అంటే ఏంటి, వీటికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం మనం ఏమేమి తెలుసుకోవాలి, అవేర్నెస్ పరంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా మనం తెలుసుకోవాల్సిన ముఖ్య అంశాలు ఏంటి, ఇలా ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్ ఆఫ్ డ్రాగన్ ఫ్లై రోటర్ క్రాఫ్ట్ మిషన్. బట్ బిఫోర్ గోయింగ్ ఇంటు ద డీటెయిల్స్, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ వెరీ క్లియర్లీ అండ్ వెరీ క్రిస్ప్లీ, విచ్ ఈస్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ దృష్టిలో పెట్టుకుని అప్టేక్ జాబ్స్ క్విక్ రివిజన్ కోర్సుని ప్రారంభించింది. ఇక్కడ మీకు ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన విశ్లేషణ 5 గంటల్లో పూర్తవుతుంది. ఎవరైతే సబ్జెక్టులు చాలా పెద్దగా ఉన్నాయి, మేము కంప్లీట్ చేయలేకపోతున్నాము, మాకు అట్లీస్ట్ ఆ సబ్జెక్ట్స్కి సంబంధించి ఒక బేసిక్ ఐడియా రావాలి, మేము ఆల్రెడీ చదువుకున్నాం కానీ మాకు రివిజన్కి హెల్ప్ అవ్వట్లేదు ఏ విధంగా కూడా, అలా ఏదన్నా ఉంటే బాగుంటుంది అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఈ క్విక్ రివిజన్ సిరీస్ అనేది ఒక బెస్ట్ వైబుల్ సొల్యూషన్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే 399 రూపాయలకి ఇక్కడ మీకు కనిపిస్తున్న అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన క్విక్ రివిజన్ షార్ట్ నోట్స్ అనేది లభిస్తుంది. మీ ప్రిపరేషన్కి ఇది ఇంకా సులభతరం చేస్తుందని చెప్పవచ్చు. సో విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అండ్ వీ రియలీ విష్ దట్ దిస్ క్విక్ రివిజన్ సిరీస్ విల్ హెల్ప్ యూ ఫర్ షూర్. ఒకవేళ మీరు గనక ఏదైనా డౌట్స్ ఉంటే కనుక 9133449696 నెంబర్కి కాల్ చేయండి. లేదు అని అంటే అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లోకి వెళ్ళి ఈ కోర్సును పర్చేస్ చేయండి. ఏ యాప్? అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్. మీరు ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినా సరే ఆ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారు. అగైన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ కాల్ ద నెంబర్. సో ముందుగా మనం అసలు ఈ టాపిక్ గురించి ఎందుకు చర్చిస్తున్నాం, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ బిహైండ్ దిస్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే నాసా హ్యాస్ కన్ఫర్మ్డ్ ద డ్రాగన్ రోటర్క్రాఫ్ట్ మిషన్ టు సాటర్న్స్ మూన్ టైటన్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రతి అంతరిక్ష పరిశోధన సంస్థ కూడా ఏదో ఒక ప్రాజెక్టు చేపట్టాలి, ఏదో ఒక డ్రీమ్ ప్రాజెక్టుని చేపట్టాలని అనుకుంటూ ఉంటుంది. కాకపోతే అన్నీ అంత ఈజీగా పాసిబుల్ అవ్వవు. సో వాటికి సంబంధించి చాలా అంశాలు వాళ్ళు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, దానికి సంబంధించి మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, అసలు అక్కడ దాకా వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి, వాటికి సంబంధించి మన దగ్గర టెక్నాలజీ ఎంతవరకు ఉంది, ఇలా చాలా వాటిని కన్సిడర్ చేయాలి. అట్లా నాసా చాలా అంశాలను పరిగణించిన తర్వాత ఎట్టకేలకు కన్ఫర్మ్ చేసింది ఏంటి అని అంటే, సాటర్న్ శని గ్రహం ఏదైతే ఉందో, మన సౌర కుటుంబంలో 2వ అతిపెద్ద గ్రహం ఏదైతే ఉందో, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద బ్యూటిఫుల్ ప్లానెట్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్, ఆ సాటర్న్ ప్లానెట్కి సంబంధించిన చంద్రుడు టైటన్ ఏదైతే ఉందో ఆ టైటన్ మీదకి ఒక డ్రాగన్ ఫ్లై రూపంలో ఉన్న ఒక రోటర్ క్రాఫ్ట్ అని పంపిస్తుంది అనమాట. సో దాట్ విల్ బీ సంథింగ్ లైక్ దిస్. సో ఇంకా అది డిజైన్ అవ్వలేదు కాబట్టి వీ వోంట్ బి ఏబుల్ టు నో, బట్ దాని యొక్క ఊహా చిత్రం ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. అండ్ రిమెంబర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ విచ్ విల్ ఆల్సో గెట్ టు నో ఇస్ ఇట్ ఈస్ అ డబుల్ క్వాడ్ కాప్టర్ అనమాట. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే హెలికాప్టర్లో 3 రెక్కలు ఉంటాయి, రైట్? అండ్ రిమెంబర్ ఇంకోటి, మీలో చాలా మంది డౌట్ రావచ్చు, ఇంతకీ రోటర్ క్రాఫ్ట్ అంటే ఏంటి అని. ఇప్పుడు హెలికాప్టర్ ఉందా, హెలికాప్టర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రోటర్ క్రాఫ్ట్ అనమాట. అంటే బేసిక్గా ఎప్పుడైతే రెక్కల గుండ్రంగా తిరిగి ఆ గుండ్రంగా తిరగడం వల్ల ఎప్పుడైతే ఒక వాహనం పైకి లేస్తుందో దాట్ ఈస్ కాల్డ్ యాజ్ రోటర్ క్రాఫ్ట్. సో హెలికాప్టర్లోనే రోటర్ క్రాఫ్ట్ అంటారు. అలానే భవిష్యత్తులో రాబోయే ఈ డ్రాగన్ ఫ్లై ఏదైతే స్పేస్ మిషన్ ఉందో సాటర్న్ టైటన్కి సంబంధించి దాన్ని కూడా రోటర్ క్రాఫ్ట్ అని అంటారు. కాకపోతే ఎందుకు దాన్ని డబుల్ క్వాడ్ కాప్టర్ అంటున్నారు అంటే, క్వాడ్ అంటే ఏంటి? 4 రెక్కలు. తూనీగకి ఇంటర్నల్గా 4 రెక్కలు ఉంటాయి. సో పైన 4 కింద 4, సో టోటల్ దానికి 8 ఇలా ఫ్యాన్స్ ఉంటాయి. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, 1 2 3 4 5, దాని కింద 6 7, దీని కింద 8. సో ఈ విధంగా 4 చొప్పున 2 సెట్లు ఉన్నాయి కాబట్టి దాన్ని డబుల్ క్వాడ్ కాప్టర్ అంటున్నారు. క్వాడ్ అంటే 4 కాబట్టి. బట్ ఏది ఏమైనా అది వర్క్ అయ్యే ప్రిన్సిపల్ హెలికాప్టర్ లాగానే కాబట్టి దాన్ని రోటర్ క్రాఫ్ట్ కేటగిరీలోకి పెట్టారు. అది ఒక డ్రాగన్ ఫ్లై లాగా పైన 4 రెక్కలు అలా ఉంటుంది కాబట్టి దాన్ని డ్రాగన్ ఫ్లై రోటర్ క్రాఫ్ట్ మిషన్ అంటున్నారు.
సో వాళ్ళు డ్రాగన్ ఫ్లైని ఇమిటేట్ చేస్తున్నారు కాబట్టి ఇది బయోమిమిక్స్ కింద కూడా వస్తుంది. సో బయోటెక్నాలజీ పరంగా బయోమిమిక్స్లోకి వస్తుంది, విచ్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. అలానే అంతరిక్షానికి సంబంధించి సాటర్న్ యొక్క లార్జెస్ట్ మూన్ అయిన టైటన్కి సంబంధించింది. సో సోలార్ సిస్టమ్కి సంబంధించింది. ఇప్పటివరకు టైటన్ మీదకి ఎవరు వెళ్ళలేదు. అండ్ సాటర్న్ తర్వాత ఆబ్వియస్లీ పరిస్థితులు ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, డిఫికల్ట్గా కూడా ఉంటాయి కాబట్టి ఇట్ బికమ్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టు లుక్ అట్ దిస్ మిషన్. సో మనం వివరాల్లోకి వెళ్తే కనుక డ్రాగన్ ఫ్లై ఈజ్ అ డ్యువల్ క్వాడ్ కాప్టర్. ఇప్పుడే మనం అన్నాం కదా, డబుల్ క్వాడ్ కాప్టర్ అన్న డ్యువల్ క్వాడ్ కాప్టర్ అన్న ఒకటే. సో బేసిక్గా కాప్టర్ ఈజ్ లైక్ అ వెహికల్. క్వాడ్ అంటే 4. సో 4 ఇలా ఫ్యాన్లు ఉండేవి. హెలికాప్టర్లో 3 రెక్కలుండి ఒకటే తిరిగినట్టు తిరుగుతుంది. బట్ ఇక్కడ 4 గుండ్రంగా ఉంటాయి. అలా 2 సెట్లు ఉంటాయి. సో పైన 4, కింద 4. సో టోటల్ 8 అనమాట. సో ఇది బేసిక్గా ఒక కార్ అంతా ఉండే ఒక రోటర్ క్రాఫ్ట్ దట్ కెన్ కవర్ టెన్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఆన్ టైటన్ ఇన్ అండర్ అన్ అవర్. సో టైటన్ అనేది బేసిక్గా ఒక చంద్రుడు. మీరు అనొచ్చు చంద్రుడు ఏంటి, చంద్రుడు మన భూమికి కదా ఉన్నాడు అని. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రతి గ్రహం యొక్క ప్రాకృతిక ఉపగ్రహాన్ని చంద్రుడిగానే పరిగణిస్తారు. సో ఇప్పుడు మన భూమికి ఒకే ఒక్క ప్రాకృతిక ఉపగ్రహం ఉంది, దాన్ని మనం సింపుల్గా చంద్రుడు అని పిలుస్తున్నాం. మార్స్ అంగారక గ్రహంకి 2 ప్రాకృతిక ఉపగ్రహాలు ఉన్నాయి, ఫోబోస్, డైమోస్ అని. అలానే బృహస్పతి, జూపిటర్కి కూడా ప్రాకృతిక ఉపగ్రహాలు ఉన్నాయి, సాటర్న్కి కూడా ఉన్నాయి. సో సాటర్న్కి సంబంధించిన ప్రాకృతిక ఉపగ్రహాలలో అత్యంత పెద్దది ఈ టైటన్ అనమాట. సో ఈ టైటన్లో అట్మాస్ఫియర్ చాలా డెన్స్గా ఉంది, సాంద్రత ఎక్కువగా ఉందన్నమాట, అక్కడ వాతావరణం యొక్క సాంద్రత. సో దానిని స్టడీ చేయడానికి మేబీ యు నెవర్ నో, భూమికి సంబంధించిన కెమికల్స్ అక్కడ కూడా లభించే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ కూడా ఏవైతే ద్రవ పదార్థాలు ఉన్నాయో అవి కూడా భూమి మీద తిరిగినట్టే అటు ఇటు తిరుగుతూ ఉన్నాయన్నమాట. సో కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ దట్, మేబీ ఇక్కడ భవిష్యత్తులో ఏమన్నా భూమిలాగా వాతావరణం ఏర్పడే అవకాశం ఉందా, లేదు ఒకప్పుడు ఇది భూమిలాగా ఏమన్నా ఉండేదా అని తెలుసుకోవడం కోసం నాసా ఈ డ్రాగన్ ఫ్లై ఏదైతే క్వాడ్ కాప్టర్ లేదు రోటోక్రాఫ్ట్ మిషన్ ఏదైతే ఉందో అది చేపడుతుంది అనమాట. డ్యూ టు టైటన్స్ హేజీ అట్మాస్ఫియర్, డ్రాగన్ ఫ్లై విల్ యూజ్ అ రేడియో ఐసోటోప్ పవర్ సిస్టమ్ సిమిలర్ టు ద క్యూరియాసిటీ రోవర్ ఆన్ మార్స్. ఇక్కడ మీరు ఏదైతే మార్స్లో క్యూరియాసిటీ రోవర్ ఉందో దాన్ని గమనించవచ్చు. రిమెంబర్, క్యూరియాసిటీ రోవర్లో ఏ విధమైన ఇంజిన్ మాడ్యూల్ అయితే యూస్ చేస్తారో అలాంటి సిమిలర్ మాడ్యూల్నే వాళ్ళు ఈ డ్రాగన్ ఫ్లై రోటోక్రాఫ్ట్ మిషన్ కూడా యూస్ చేయబోతూ ఉన్నారు. Dragonfly will fly to dozens of promising locations on Titan looking for prebiotic chemical processes common on both Titan and Earth. So basically వాళ్ళు ఏం గుర్తించాలి అని అనుకుంటున్నారు, ప్రీబయోటిక్ కెమికల్ ప్రాసెసెస్. ప్రీబయోటిక్ అంటే బయోటిక్ కెమికల్ రియాక్షన్స్ జరిగేటప్పుడు, అంటే బయోలాజికల్ ఆర్గానిజమ్స్ కెమికల్ రియాక్షన్స్ జరిగే ముందు ఏవైతే రియాక్షన్స్ జరుగుతాయో వాటిని ప్రీబయోటిక్ కెమికల్ రియాక్షన్స్ అని అంటారు అనమాట. సో అవి జరుగుతున్నాయి లేదా అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. This will be the first time NASA will fly a multi-rotor vehicle for science on other planets. సో ఎర్త్ను వదిలేస్తే ఇప్పటివరకు ఈవెన్ మార్స్ మీద కూడా ఈ విధంగా ఒక మల్టీ రోటర్ క్రాఫ్ట్ని ఎప్పుడు ఎవరు పంపించలేదు. ఇన్ఫాక్ట్ నాసా కూడా ఇది ఫస్ట్ టైం చేస్తుంది. అండ్ దట్ టు ఇట్ ఈస్ స్ట్రైట్ అవే సెండింగ్ ఇట్ టు ద సాటర్న్స్ మూన్, నాట్ ఈవెన్ టు సాటర్న్. ద క్రాఫ్ట్ విల్ ల్యాండ్ ఫస్ట్ అట్ ద ఈక్వటోరియల్ షాంగ్రీలా డ్యూన్. డ్యూన్ అంటే ఒక తిన్న అని అర్థం అనమాట, సమ్వేర్ లైక్ దిస్. అలాంటి ఒక ప్రాంతంలో దిగుతుంది. ఎక్స్ప్లోరింగ్ ద రీజియన్ ఇన్ షార్ట్ ట్రిప్స్ బిఫోర్ బిల్డింగ్ అప్ టు లాంగర్ లీప్ ఫ్రాగ్ ఫ్లైట్స్ ఆఫ్ 8 kilometers. సో ఫస్ట్ అది ల్యాండ్ అయ్యేది ఎక్కడ మోస్ట్ ప్రాబబిలీ అని అంటే ఏదైతే షాంగ్రీలా డ్యూన్ అనేది ఉందో సాటర్న్ టైటన్ యొక్క ఈక్వటోరియల్. సాటర్న్ టైటన్ అంటే మళ్ళీ చెప్తున్నాను, సాటర్న్ ఈజ్ ద ప్లానెట్. సాటర్న్, శని అనేది గ్రహం, ఆ గ్రహం యొక్క ఉపగ్రహం టైటన్. సో ఇట్ ఈస్ ద మూన్ ఆఫ్ ద సాటర్న్ అనమాట. సో అక్కడ ఏదైతే ఈక్వటోరియల్ రీజన్ ఉందో దాన్ని వాళ్ళు షాంగ్రీలా డ్యూన్ అని పిలుస్తున్నారు. అక్కడ ల్యాండ్ అవుతుంది. తర్వాత అక్కడి నుంచి లేచి మళ్ళీ 8 kilometers వెళ్తుంది. మళ్ళీ అక్కడి నుంచి లేచి ఒక 8 kilometers వెళ్తుంది. సో బేసిక్గా ఒక పెద్ద కప్పలాగా 8 kilometers జంప్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట ఆ రోటోక్రాఫ్ట్. టైటన్ ఈజ్ సాటర్న్స్ లార్జెస్ట్ మూన్. మనం ఇందాక తెలుసుకున్నాం కదా ఆల్రెడీ. ఈ టైటన్ అనే ప్రాకృతిక ఉపగ్రహం ఏదైతే ఉందో శని గ్రహం యొక్క ప్రాకృతిక ఉపగ్రహం. ప్రాకృతిక ఉపగ్రహం అంటే న్యాచురల్ శాటిలైట్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, శాటిలైట్స్ అన్నప్పుడు న్యాచురల్ శాటిలైట్ ఉంటుంది, ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఉంటుంది. మనం ఏవైతే శాటిలైట్స్ని పంపిస్తాం అవి మనం తయారు చేసాం, దే ఆర్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్, కృత్రిమ ఉపగ్రహాలు. ఏవైతే వాడంతట అవే ఏర్పడిపోయా అవి ప్రాకృతిక ఉపగ్రహాలు, అంటే న్యాచురల్ శాటిలైట్, జస్ట్ లైక్ అవర్ మూన్ అనమాట. సో టైటన్ సాటర్న్కి సంబంధించిన లార్జెస్ట్ మూన్. ఇట్ హ్యాస్ అన్ ఎర్త్ లైక్ సైకిల్ ఆఫ్ లిక్విడ్స్ ఫ్లోయింగ్ అక్రాస్ ఇట్ సర్ఫేస్. సో ఆ టైటన్ ఉపగ్రహం ఏదైతే ఉందో దాని యొక్క ఉపరితలం మీద ఎగ్జాక్ట్లీ మన భూమి మీద ఏవైతే లిక్విడ్స్ ఉన్నాయో అవి ఏ విధంగా అయితే ఫ్లో అవుతూ ఉన్నాయో అలానే అక్కడ కూడా అవుతూ ఉన్నాయన్నమాట. సో అందుకని మనం ఎంతైనా దాని గురించి తెలుసుకోవాలి. అండ్ ఇంకోటి, వన్ ఆఫ్ ద వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్ అండ్ ద వెరీ సేమ్ టైం మోస్ట్ ఎక్సైటింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ద ఓన్లీ మూన్ విత్ అ థిక్ అట్మాస్ఫియర్. సో ఇప్పుడు సాటర్న్కి సంబంధించిన అన్ని చంద్రుళ్ళు లేదా అన్ని ప్రాకృతిక ఉపగ్రహాలలో ఆఫ్ కోర్స్ సాటర్న్ మీద మనుషులు లేరు కాబట్టి దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ హ్యావింగ్ అన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఫర్ దెమ్సెల్స్. సో అక్కడ ఉన్న అన్ని మూన్స్లో కూడా ఈ టైటన్ మూన్ ఏదైతే ఉందో అక్కడ మటుకే అట్మాస్ఫియర్ కొంచెం సాంద్రత ఎక్కువగా ఉందన్నమాట, విచ్ ఇస్ యాక్చువల్లీ మేకింగ్ ఈవెన్ సైంటిస్ట్ అ బిట్ క్యూరియస్ అలా ఎందుకు అయి ఉంటుంది అని. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న పిక్చర్ ఉంది చూసారా, ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తీసిన టైటన్ యొక్క సర్ఫేస్ పిక్చర్ అనమాట. సో మీరు అక్కడ జాగ్రత్తగా గమనించవచ్చు అట్మాస్ఫియర్ అంత డెన్స్గా ఉంది టైటన్ మీద అని. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. డ్రాగన్ ఫ్లై రోటోక్రాఫ్ట్ మిషన్. ఇట్స్ ఈస్ ఆల్సో కాల్డ్ as ద డ్యువల్ ఆర్ ద డబుల్ క్వాడ్కాప్టర్. సో బేసిక్గా రోటోక్రాఫ్ట్ అంటే హెలికాప్టర్ లాంటిది అని అర్థం అనమాట.
సో ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫేర్ ఎపిసోడ్ ముగుస్తుంది. ఐ హోప్ ఇట్ వాస్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఆల్సో ఇన్ఫర్మేటివ్ యాజ్ వెల్. అలానే మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో మీకోసం ఒక క్విక్ రివిజన్ కోర్స్ వెయిట్ చేస్తుంది. ప్రతి సబ్జెక్టు 5 గంటల లోపు విశ్లేషించబడుతుంది. సో యూ విల్ బీ ఏబుల్ టు రివైజ్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ స్టడీడ్. అండ్ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు కంప్లీట్ ద ఎంటైర్ సిలబస్, ఎవరైతే ఈ సిలబస్ చాలా పెద్దగా ఉంది, నాకు అంత చదివే ఓపిక లేదు, టైం లేదు, నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటున్నారో, సింపుల్గా అందరికీ అర్థమయ్యే భాషలో చాలా తక్కువ టైంలోనే ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు డిస్కస్ చేయబడతాయి. సో దట్ యూ వోంట్ బి మిస్సింగ్ ఎనీథింగ్ అండ్ యూ విల్ బీ ఏబుల్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ వెరీ మచ్ ఫర్ ద టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ విచ్ ఇస్ రౌండ్ ద కార్నర్. అందుకని అందు వచ్చిన సువర్ణ అవకాశాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకుండా మీరు ఒక వైజ్ డెసిజన్ తీసుకుని మీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ వైపు మంచి అడుగులు వేస్తారని ఆశిస్తున్నాము. సో విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్ ఆన్ దట్ నోట్. అలానే వీడికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటాయి, బికాస్ ఇట్ ఇస్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ దిస్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి, ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా జరుగుతూ ఉంది అప్టేక్ జాబ్స్ యాప్లో. అలానే ప్రతి ఫుల్ కోర్స్ మీద కూడా ప్రస్తుతం 80% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. సో ఈ ఫుల్ కోర్సెస్ మీద 80% డిస్కౌంట్ అవ్వచ్చు, సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ అవ్వచ్చు, క్విక్ రివిజన్ అవ్వచ్చు, ఇలా మీ ప్రిపరేషన్కి హెల్ప్ అవ్వాలనే అప్టేక్ జాబ్స్ ఇన్ని వివిధ రకాలుగా మాడ్యూల్స్ తీసుకొస్తుంది అనమాట. సో మీకు వీటికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే హ్యాపీగా 9133449696 నెంబర్కి కాల్ చేయండి. లేదు అంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఒకవేళ మీరు ఫుల్ కోర్స్ని పర్చేస్ చేయాలనుకుంటే అప్టేక్ జాబ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ క్విక్ రివిజన్ కోర్స్ని పర్చేస్ చేయాలనుకుంటే అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఏది ఏమైనా సరే మీరు ఎగ్జామ్ ఖచ్చితంగా క్లియర్ చేయాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నాండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి, పక్కన వాళ్ళని కూడా అప్డేట్ చేయండి, బికాస్ దాట్స్ హౌ దిస్ సొసైటీ మూవ్స్ అహెడ్. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.